ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్యాస్ సబ్సిడీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి, మనం మొబైల్ ఫోన్లోనే మనం ఈ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ప్రాసెస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గ్యాస్ సబ్సిడీ పడే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే దాన్ని చేంజ్ చేయడం ప్రాసెస్ తెలియక చాలామంది వాటిని అలాగే వదిలేస్తున్నారు. ఆ అమౌంట్ అనేది అందులోనే ఉండిపోతుంది. అయితే మీ మొబైల్ ఫోన్లోనే ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్ ఇది. ప్లేస్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొత్తగా ఒక అకౌంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డూ యూ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అగ్రీ అని అడుగుతుంది. ఇవన్నీ నింపేసి మీరు రిజిస్టర్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ అనేది మీరు మీ గ్యాస్ నెంబర్కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయండి. వేరే నెంబర్ అయితే ఇక్కడ తీసుకోదు. అండ్ లాగిన్పై క్లిక్ చేస్తే నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతాను. లాగిన్పై క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, లాగిన్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, వీటిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఎల్పిజి అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. అండ్ సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, 4th ఆప్షన్, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి వీళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఐఎఫ్ఎస్ఏ కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ అయితే అప్డేట్ చేయాలనుకున్నారో దాని యొక్క ఐఎఫ్ఎస్ఏ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే. అండ్ బ్యాంక్ నేమ్ అడుగుతుంది, బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది అడుగుతుంది. అకౌంట్ నేమ్ హోల్డర్ నేమ్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఓటీపీ అయితే వచ్చింది 9393. ఓకే. ఇక్కడ డన్పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి రిక్వెస్ట్ నెంబర్ అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇక మనకి ఈ అకౌంట్ అనేది మనకి అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.